Hello guys, welcome to my YouTube channel. In today's video, we are going to discuss about schemes. సో జనవరి ఫిబ్రవరిలో న్యూస్లో వచ్చిన స్కీమ్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీస్ స్కీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే న్యూస్లో వచ్చిన స్కీమ్సే మళ్ళీ ఎగ్జామ్స్లో అడుగుతారు మోస్ట్లీ. సో స్టార్ట్ చేద్దాం. ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన, ఇది 2017లో లాంచ్ చేశారు. 9 years కంప్లీట్ చేసుకుంది, అందుకు ఇది న్యూస్లోకి వచ్చింది మళ్ళీ. సో స్కీమ్స్ టూ టైప్స్ ఉంటాయి మోస్ట్లీ. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఒకటి, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఒకటి. ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో 100% కాంట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఉంటుంది. అదే స్పాన్సర్డ్ స్కీమ్లో స్టేట్ కొంచెం స్పాన్సర్ చేస్తుంది. సెంట్రల్ 60% కాంట్రిబ్యూట్ చేస్తే స్టేట్ 40% కాంట్రిబ్యూట్ చేస్తుంది. నార్మల్ స్టేట్స్కి, అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, యూటీస్కి చూసుకుంటే ఆ స్టేట్ 10% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది, సెంటర్ 90% కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ స్కీమ్ ఎవరి కోసం? మాతృవందన యోజన, మదర్ రిలేటెడ్ స్కీమ్. ప్రెగ్నెంట్ విమెన్కి, లాక్టేటింగ్ విమెన్కి. సో పిల్లలు పుట్టాక, లైక్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ద చైల్డ్, ప్రెగ్నెంట్ విమెన్కి దే విల్ మనీ, దేని హెల్ప్ అవుతుంది ఆ మనీ అని, లైక్ దే విల్ గివ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఫస్ట్ చైల్డ్కి అయితే 5,000 ఇస్తారు. అది 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పర్టికులర్ ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత షీ విల్ గెట్ 3,000. ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ద బేబీ షీ విల్ గెట్ 2,000. నెక్స్ట్ సెకండ్, ఒకవేళ గర్ల్ చైల్డ్ అయితే ఆవిడకి, లైక్ విమెన్కి, సెకండ్ చైల్డ్ కూడా గర్ల్ చైల్డ్ అయితే 6,000 వస్తుంది. బాయ్ చైల్డ్ అయితే నో మనీ విల్ బి గివెన్. సో సుకన్య సమృద్ధి యోజన, ఈ స్కీమ్ 2015లో లాంచ్ చేశారు. అండర్ బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్ తెలుసు కదా, దాని కింద సుకన్య సమృద్ధి యోజన లాంచ్ చేశారు. ఇది ఎందుకు న్యూస్లో వచ్చింది? దిస్ కంప్లీటెడ్ 11 years, దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో రిజిస్ట్రేషన్స్, లైక్ రిజిస్ట్రేషన్ ఎవరికి చేయించుకోవాలి అంటే, లైక్ దిస్ ఇస్ ఫర్ పిల్లలకి కాబట్టి గార్డియన్ కానీ పేరెంట్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గర్ల్ చైల్డ్ యొక్క ఏజ్ 10 years కంటే ముందు చేసుకోవాలి. ఆ గర్ల్కి 21 years వచ్చినప్పుడు ఈ స్కీమ్ మెచ్యూర్ అవుతుంది అనమాట. లేదా ముందు 18 yearsకి కూడా స్కీమ్ ముందే మెచ్యూరిటీ తీసుకొని ఇఫ్ నీడెడ్ మనీ తీసుకోవచ్చు ఫర్ మ్యారేజ్ ఖర్చులు దేనికైనా. బట్ యాక్చువల్గా 21 yearsకి మెచ్యూర్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 8.2% per annum. సో యూ ఆల్మోస్ట్ ఇయర్లీ యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ఇన్ టు దట్ స్కీమ్. సో మ్యాక్సిమం అమౌంట్ ఒక ఇయర్లో 1,50,000 ఆ స్కీమ్లో పెట్టాలి. అండ్ మినిమం అమౌంట్ 250 మల్టిపుల్స్లోనే యూ షుడ్ కాంట్రిబ్యూట్ టు దట్ స్కీమ్. 50 మల్టిపుల్స్లోనే మనం మనీ అనేది డిపాజిట్ చేయాలి. సో ఒక ఇయర్లో 250 రూపీస్ మినిమం డిపాజిట్, మ్యాక్సిమం 1,50,000. సో ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని ఎంత పడితే అంత మనీ పెట్టడానికి అవ్వదు. మ్యాక్సిమం అమౌంట్ ఈస్ 1,50,000. దిస్ ఈస్ అబౌట్ దిస్ స్కీమ్. సో నెక్స్ట్ ఎన్సిడిసి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కింద వస్తుంది. ఎన్సిడిసి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ మినిస్టర్ ఎవరు? అమిత్ షా. హోమ్ మినిస్టర్ కూడా అమిత్ షానే. సో 2 మినిస్ట్రీస్కి అమిత్ షా మినిస్టర్. సో ఈ ఎన్సిడిసి ఏదైతే ఉందో, ఎన్సిడిసి కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. ఈ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది 2 స్కీమ్స్ లాంచ్ చేసింది. దట్ ఈస్ ఫర్ యువ సహకార్ స్కీమ్ అండ్ స్వయం శక్తి సహకార్ స్కీమ్. ఈ యువ సహకార్ స్కీమ్ యూత్ కోసం. యువ అంటే యూత్, స్వయం శక్తి డినట్స్ స్త్రీ, విమెన్ కోసం. లైక్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కానీ, సస్టైనబిలిటీ కోసం వీళ్ళు ఏమైనా ఆంటర్ప్రీనర్షిప్, లైక్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్లో వీటికి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కానీ, క్రెడిట్ కానీ, ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట అండర్ దిస్ స్కీమ్స్. విమెన్స్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో, అండ్ నెక్స్ట్ స్మాల్ కార్పొరేషన్స్ మెయింటైన్ చేయడానికి,
మనీ ఇస్తూ ఉంటుంది. లైక్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది, క్రెడిట్ ఇస్తూ ఉంటుంది. సో యువ సహకార్ స్కీమ్, స్వయం శక్తి సహకార్ స్కీమ్ ఎవరు లాంచ్ చేశారు అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎన్పిఎస్ స్వస్థ్య స్కీమ్. సో ఇది రెగ్యులేటరీ శాండ్బాక్స్ ఫ్రేమ్వర్క్ కింద లాంచ్ చేశారు. అంటే ఇంకా టెస్టింగ్ ఫేజ్లో ఉంది, ఇది వర్క్ అవుతుందా లేదా, లైక్ సక్సెస్ అవుతుందా లేదా అని టెస్టింగ్ ఫేజ్లో ఉంది. సో నేషనల్ పెన్షన్ స్కీమ్ స్వస్థ్య స్కీమ్, ఇది లాంచ్ చేసింది ఎవరు? పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. సో కమెంట్ మీ పిఎఫ్ఆర్డిఏ చైర్మన్ ఎవరు అండ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పిఎఫ్ఆర్డిఏ ఇన్ ద కమెంట్స్. సో ఈ స్కీమ్లో, ఈ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్లో మనం సేవ్ చేసే మనీ ఏదైతే ఉంటుందో అందులో కొంచెం మనం మన మెడికల్ ఎక్స్పెన్సెస్కి యూజ్ చేసుకోవడానికి సేవ్ చేసుకోవచ్చు అంట. సో దట్ ఈస్ అబౌట్ స్వస్థ్య స్కీమ్. నాట్ ఇందులో అంత ఏం లేదు, జస్ట్ యూ కెన్ కాంట్రిబ్యూట్ సమ్ ఆఫ్ యువర్ పెన్షన్ మనీ టు మీట్ యువర్ మెడికల్ ఎక్స్పెన్సెస్. సో ఎవరు లాంచ్ చేశారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ బేస్డ్ ఆన్ దట్ యూ విల్ గెట్ ద స్టాటిక్ క్వశ్చన్స్ లైక్ చైర్మన్ అండ్ హెడ్ క్వార్టర్స్. సో ఇది రెగ్యులేటరీ శాండ్బాక్స్ ఫ్రేమ్వర్క్ కింద వర్క్ చేస్తుందా లేదా అని యూ షుడ్ స్టడీ. నెక్స్ట్ పిఎం రహత్ స్కీమ్. రహత్ ఫుల్ ఫామ్ ఏంటి? రహత్ ఫుల్ ఫామ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్. సో ఇదేంటంటే రోడ్డు మీద చాలా మందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో అందులో పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి మనీ ఎలా వస్తుంది? వాళ్ళకి యాక్సిడెంట్ అయితే దే కాంట్ స్పెండ్ మచ్ మనీ కదా. సో అలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ 7 days వరకు 1.5 lakh విలువ గల అంత కాస్ట్ గల మెడికల్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అండర్ దిస్ ఎమర్జీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కూడా, అంటే యూ కెన్ కాల్ టు దిస్ 112 నెంబర్ అంబులెన్స్ కోసం, వాటి కోసం యూ కెన్ కాల్ టు దట్ నెంబర్. నెక్స్ట్ పిఎం కిసాన్, కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో ఈ స్కీమ్ 2015లో లాంచ్ చేశారు. సో ఈ స్కీమ్ ఏంటంటే 6,000 ఫార్మర్స్కి మనీ ప్రొవైడ్ చేస్తుంది, మనీ ఫ్రీగానే ఇస్తుంది. 6,000 ఫార్మర్స్కి ఇస్తుంది. అది ఎలాగా 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇయర్లీ 2,000 2,000 2,000. సో ప్రతి 4 monthsకి ఒకసారి 2,000 2,000 2,000 ప్రొవైడ్ చేస్తారు. 6,000 ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్. సో ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు? 2019 ఫిబ్రవరిలో. సో నౌ 22nd ఇన్స్టాల్మెంట్ రీసెంట్గా లాంచ్ చేసింది, దట్ ఈస్ 2,000 రూపీస్. ఆ టోటల్ మనీ అంతా 18,600 crore. సో ఏ ఇన్స్టాల్మెంట్ ఇంపార్టెంట్? 15th ఇన్స్టాల్మెంట్, 16th ఇన్స్టాల్మెంట్, 21st, 22nd? ద క్వశ్చన్ మే కమ్ ఆన్ దట్. అండ్ ఎక్కడి నుంచి లాంచ్ రిలీజ్ చేశారు అంటే గువాహటి, అస్సాం. నెక్స్ట్ కేసీసీ. దిస్ స్కీమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. There are very high chances of questions being asked from this data. సో రీసెంట్గా కేసీసీ కింద నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ రివైజ్ చేసిందంట. సో యాక్చువల్గా ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు? 1998లో లాంచ్ చేశారు. సో ఈ స్కీమ్ ఏంటి అంటే, కేసీసీ స్కీమ్ ఫార్మర్స్కి కొలాటరల్ ఫ్రీ సపోర్ట్ లేదా తక్కువ ఇంట్రెస్ట్కి మనీ ఇస్తుంది. లైక్ ఫార్మర్స్కి గవర్నమెంట్ నుంచి లైక్ ఇలా సపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? దే డిపెండ్ ఆన్ లైక్ ఊళ్ళల్లో లైక్ అప్పిస్తారు కదా మనీ, హై ఇంట్రెస్ట్స్కి, ఇన్ఫార్మల్ డెబ్ట్స్, లైక్ ఇన్ఫార్మల్గా మనీ తీసుకుంటారు. దట్ ఈస్ ఆన్ ఇంట్రెస్ట్ బేస్డ్ మనీ ఫ్రమ్ మనీ లెండర్స్ నుంచి దే టేక్ మనీ అండ్ దే ఆర్ ఒకవేళ అవి పే చేయకపోతే దే విల్ టేక్ దేర్ ల్యాండ్, they will take their instruments or something like machinery if they have anything. Allah, they will hand over their house and everything if they can't pay their interest on like their money on time. సో ఇవన్నీ మనం చూసేవి. సో ఇలాంటి వాటిని కొంచెం రెడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ ఈ కేసీసీ స్కీమ్ ద్వారా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని, ఫార్మింగ్ రిక్వైర్మెంట్స్ని కొంచెం ఫుల్ఫిల్ చేయడానికి ఈ మనీ ఇస్తూ ఉంటుంది అనమాట. కొలాటరల్ ఫ్రీ అంటే లైక్ తాకట్టు ఏం పెట్టకుండా ఇనిషియల్గా 1.6 lakh వరకు ఎలిజిబిలిటీ ఉంది ఫార్మర్స్కి, కానీ ఇప్పుడు ఆ లిమిట్ని పెంచారు, 2 lakhs అయింది. ఇప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ బేస్డ్ లోన్ అమౌంట్. సో ఇది ఎట్లా అంటే టోటల్గా ఇంట్రెస్ట్కి మనం మనీ తీసుకుంటాం, 7% ఇంట్రెస్ట్కి మనం మనీ తీసుకుంటాం. అందులో మనం
మనం ప్రాపర్‌గా ఆన్ టైమ్ రీపేమెంట్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ మనకి డిస్కౌంట్ ఇస్తది. ఓహ్! లైక్ యూ ఆర్ వెరీ సిన్సియర్ ఉన్నారని చెప్పి మన దగ్గర 4% ఇంట్రెస్ట్ తీసుకొని గవర్నమెంట్ 3% ఇంట్రెస్ట్ ఫుల్‌ఫిల్ చేసుకుంటది బ్యాంక్‌కి. సో, మనం ఎఫెక్టివ్‌గా 4% ఇంట్రెస్ట్ రేటే పే చేయాలి. సో, ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతది? ఇన్ ఫ్ టైంకి ఫార్మర్స్ మనీ రీపే చేస్తారు. టైంకి పే చేస్తే తక్కువ ఇంట్రెస్ట్ పడతది కదా అని. సో, దిస్ కమ్స్ అండర్ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ మిస్. సో, అక్కడ ఇనిషియల్‌గా 3,00,000 ఉండేది. ఎవరికి అగ్రికల్చర్ రిలేటెడ్ ఫార్మింగ్‌కి రిలేటెడ్ 3,00,000 ఇచ్చేది మాక్సిమం లిమిట్. ఆ మాక్సిమం లిమిట్ ఇప్పుడు 5,00,000 అయింది. ఇంకా యానిమల్ హస్బెండరీ రిలేటెడ్ అలైడ్‌కి ఇంకా ఫిషరీస్‌కి వాటికి 2,00,000 ఇచ్చేది. ఆ 2,00,000 కాస్త 5,00,000 అయిపోయినాయి ఇప్పుడు. సో, లిమిట్ రెండిటికి ఒకటే 5,00,000 కానీ ముందు ఎంత ఉండేదో యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ కార్డ్ వాలిడిటీ. కార్డ్ వాలిడిటీ ఇనిషియల్‌గా 5 ఇయర్స్ ఉండేదనుకుంటా. కార్డ్ వాలిడిటీ కిసాన్ క్రెడిట్ కార్డ్. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ నుంచి మనం మనీ ఎట్లా తీసుకుంటాం, అలాగే కేసీసీ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. దాని నుంచి కూడా యూ కెన్ టేక్ మనీ. ఇఫ్ నీడ్ ఉన్నప్పుడు యూ కెన్ టేక్ మనీ అండ్ యూ కెన్ రీపే దట్. కానీ రీపేమెంట్ పెరిగింది 6. ఈ లోన్ రీపే పీరియడ్ కూడా 6 ఇయర్స్ వరకు ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ లిమిట్ టు మార్జినల్ ఫార్మర్స్. మార్జినల్ ఫార్మర్స్ అంటే ఎవరు? 1 హెక్టార్ ఆర్ 1 హెక్టార్ కంటే తక్కువ ఉంటే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 హెక్టార్ ఫార్మ్ ల్యాండ్ ఉంటే దే కమ్స్ అండర్ మార్జినల్ ఫార్మర్స్. అండ్ వాళ్ళకి ఈజీగా వాళ్ళ ల్యాండ్ బేస్ మీద వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ మీద 10,000 నుంచి 50,000 మధ్యలో క్రెడిట్ ఫెసిలిటీ ఇస్తున్నారు. ఇవన్నీ రివైజ్డ్ రూల్స్. నెక్స్ట్ క్రాప్ డ్యూరేషన్ ముందు షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ 12 మంత్స్ ఉండేది. లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ జస్ట్ మోర్ దెన్ 12 మంత్స్ అని ఉండేది. బట్ ఇప్పుడు క్లియర్‌గా షార్ట్ డ్యూరేషన్ అంటే 12 మంత్స్, లాంగ్ డ్యూరేషన్ అంటే 18 మంత్స్ అని ఆర్‌బీఐ చెప్పింది. నెక్స్ట్ ఇనిషియల్‌గా ఫార్మింగ్ యాక్టివిటీస్ మాత్రమే అందులో కవర్ అయి ఉండేవి కేసీసీ స్కీమ్‌లో. ఇప్పుడు సాయిల్ టెస్టింగ్, వెదర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నీ ఇంకా న్యూ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కేసీసీ స్కీమ్‌లో యాడ్ అయ్యి ఉన్నాయి. వాటికి కూడా యూ కెన్ గెట్ లోన్స్ అండ్ ఫెసిలిటీస్. నెక్స్ట్ డిజిటల్‌గా రూపే కార్డ్ వచ్చింది. డిజిటల్లీ రూపే కార్డ్ ఈస్ అవైలబుల్. అండ్ ఇప్పుడు లైక్ మన క్రాప్ రిక్వైర్మెంట్, ఇప్పుడు మనం క్రాప్ వేయడానికి ఎక్కువ మనీ ఖర్చు అవుతుంది అంటే అంత క్రెడిటే క్యాలిక్యులేట్ చేసి ఇస్తున్నారు. అది కూడా క్రెడిట్ ఎంత కావాలంటే అంత క్రెడిట్ ఫెసిలిటీ కూడా ఈ రివైజ్డ్ గైడ్‌లైన్స్‌లో ఉంది. సో, దీస్ గైడ్‌లైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎంత నుంచి ఎంత ఇంక్రీజ్ అయింది, కార్డ్ వాలిడిటీ ఎంత ఇంక్రీజ్ అయింది, ఎన్ని ఇయర్స్‌కి, రీపేమెంట్ పీరియడ్ ఎన్ని ఇయర్స్‌కి, మార్జినల్ ఫార్మర్స్ డెఫినిషన్ ఎంత ఉంటే మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ అయితే 1 to 2 హెక్టార్స్ మధ్యలో ఉంటే వాళ్ళు స్మాల్ ఫార్మర్స్. సో, ఈ డెఫినిషన్స్ ఇదంతా ఇంపార్టెంట్. నెక్స్ట్ రాహ్వే స్కీమ్. ఈ స్కీమ్ లాంచ్ చేసింది ఢిల్లీ గవర్నమెంట్. ఇంకా లఖ్పతి బిటియా దీదీ స్కీమ్ కూడా, బిటియా యోజన కూడా ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ఢిల్లీ గవర్నమెంట్. ఇది ఎవరికి అంటే రోడ్డు మీద చాలా మందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. మనం చూసినా సరే మనం వెళ్ళి హెల్ప్ చేయం. ఎందుకంటే వీ హ్యావ్ ఎ ఫియర్, లైక్ పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారేమో, మన మీదకి నిందొస్తుందేమో, ఇదంతా మనకి ఫియర్. సో, మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఈ యాక్ట్ బేసిస్ మీద లైక్ ఇప్పుడు మనం లైక్ ఢిల్లీలో లైక్ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఫస్ట్ 1 అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. ఆ గోల్డెన్ అవర్లో మనం హాస్పిటల్‌లో చేర్పించినట్లయితే మన మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఉండదు. వెంటనే డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. సో, ఈ స్కీమ్ కింద. సో, ఇలా సేవ్ చేసినందుకు 25,000 రివార్డ్ ఇస్తారు. సో, ఇట్లా రివార్డ్ ఇస్తున్నారన్న సమ్ విల్ షో ఇంట్రెస్ట్ టు హెల్ప్ టు సేవ్ కదా. అండ్ అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా దే విల్ గెట్. ఇఫ్ ఎనీ హెల్పర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ 1 ఇయర్‌లో యాన్యువల్‌గా 1 ఇయర్‌కి రాహ్వీస్ అంటే ద వన్ హూ ఈస్ హెల్పింగ్ వాళ్ళకి 10 రాహ్వీస్‌కి 1,00,000 లైక్ ఒక్కొక్క రాహ్వీకి అలాంటివి 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి 1,00,000 రివార్డ్ ఇస్తున్నారు. సో, దిస్ ఈస్ అబౌట్ దిస్ మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్. ఇంపార్టెంట్. ఏ యాక్ట్ కింద పోలీస్ ఇన్వెస్టిగేషన్ లేదు అంటే అండర్ దిస్ యాక్ట్.
నెక్స్ట్ ఫస్ట్ 1 అవర్‌ని ఏమంటారు గోల్డెన్ అవర్. ఆ గోల్డెన్ అవర్‌లో తీసుకెళ్ళాలి. రివార్డ్ ఎంత 25,000. ఎంతమందికి ఈ 1,00,000 రివార్డ్ ఇస్తున్నారు అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ యాన్యువల్లీ అంటే 10 మెంబర్స్. సో లక్పతి బిటియా యోజన. దిస్ స్కీమ్ కూడా ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో గర్ల్ చైల్డ్‌కి ఫ్రమ్ బర్త్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ గ్రాడ్యుయేషన్ వరకు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఒకేసారి కాదు. కొంచెం కొంచెం గవర్నమెంట్ మనీ క్రెడిట్ చేస్తూ ఉంటది. లైక్ వాళ్ళు ఫస్ట్ క్లాస్‌లో జాయిన్ అయినప్పుడు, వాళ్ళు సెకండ్ క్లాస్‌లో జాయిన్ అయినప్పుడు సిక్స్త్‌కొచ్చినప్పుడు, 10th కంప్లీట్ అయినప్పుడు. సో, ఆ మనీ కోసమైనా సమ్ విల్ అలో ద డాటర్స్ టు స్టడీ. సో, వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 56,000కి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి గ్రాడ్యుయేషన్ తర్వాత 1,00,000 కంటే ఎక్కువ ఆ పర్టిక్యులర్ గర్ల్ అయితే రిసీవ్ చేసుకుంటది. ఆ గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చిన మనీని షీ కెన్ యూజ్ ఫర్ ఎనీ అదర్ హైయర్ స్టడీస్. నెక్స్ట్ స్త్రీ సురక్ష యోజన. ఈ స్త్రీ సురక్ష యోజన లాంచ్ చేసింది కేరళ గవర్నమెంట్. కేరళలో 35-60 ఇయర్ ఓల్డ్ విమెన్‌కి లైక్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ విమెన్‌కి గానీ, ట్రాన్స్ విమెన్‌కి గానీ మంత్‌కి 1,000 రూపీస్ క్రెడిట్ చేస్తారంట. సో, దిస్ ఈస్ అబౌట్ స్త్రీ సురక్ష స్కీమ్‌ది. ఎవరు లాంచ్ చేశారు? ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే కేరళ. ఇవి నాకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్. ఇంకా ఏమైనా కనిపిస్తే ఇంకేమైనా నేను మిస్ అయ్యి ఉంటే ఐ విల్ మేక్ ఇట్ అనదర్ వీడియో. సో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్కీమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ స్కీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈదర్ స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్. ఎస్ఎస్‌సి, బ్యాంకింగ్, రెగ్యులేటరీ బాడీస్ అన్ని ఎగ్జామ్స్‌కి దిస్ స్కీమ్స్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో, వాచ్ ద వీడియో ఇన్ 2x, 2 times or 3 times. You will definitely డోంట్ ఫర్గెట్. సో, బాగా రిటైన్ చేసుకుంటారు. సో, ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ టాపిక్ లైక్ స్పోర్ట్స్, బ్యాంకింగ్, కరెంట్ అఫైర్స్ కానీ ఐ విల్ కవర్ దట్. సో, ఇఫ్ యూ లైక్ మై వీడియో, షేర్, like and subscribe. So, thank you.